ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 వాంఛతోను నా వగలు తెల్పవే హేమావతి గారు మనవాడిని చూస్తే మురిసిపోతున్నారా? అంతే కదా, ఎవరికి ఎంతమందికి ఉంటుంది అలాంటి ఆనందం. స్కంద అంటే మా ఇంట్లో అందరికీ, నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ రోల్ మోడల్. వాంఛతోను నా వగలు తెల్పవే వాంఛతోను నా. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు మొత్తం ఇండియన్ ఐడల్లో? ముందరైతే మామూలుగా పాట నేర్చుకోవడం, మామూలుగా పాడడం ఒక ఎత్తు అయితే, దాని మరుపులోన ఎదురు పడిన వెల్ అనేది అక్కడ చాలా నేర్చుకున్నాను. స్కంద టాప్ 5 లోకి వెళ్ళిన తర్వాత అమ్మమ్మగా మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? మేము ముందు అనుకోలేదు అంత టాప్ 5 దాకా వెళ్తాడని. వాడి లైఫ్లో ఫస్ట్ బయట పాడిందే సామాజ వర్గం. పులకవా పలకవా భామా. అంటే ఇది ఎంత రేర్ కాంబినేషన్. ఇంట్లో అమ్మమ్మ అంత బాగా పాడడం ఏంటి? అమ్మమ్మ పాట ఎలా ఉంటుంది ఫస్ట్ అసలు చెప్పాను. అయ్యో అంటే ఇప్పటివరకు ఎంత వాయిసెస్ విన్నా కూడా అదేదో ఒక ఫ్లాలెస్నెస్ అమ్మమ్మ వాయిస్లో ఉంటుంది. అది ఐ ఆల్వేస్ అడ్మైర్. షబాష్. స్కందకి లైట్ క్లాసికల్, తర్వాత క్లాసికల్ సినిమా పాటకి తేడా ఇది అని ఎలా నేర్పించారు? వీడు చిన్న వయసులో డి షార్ప్లో పైన పాడేవాడు, కుయో అని పాడేవాడు. అయితే అప్పట్లో అంతా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాడు అమ్మో అలా చేసేసి అందరు నా కాళ్ళ దండం పెట్టండి అని చెప్పేవాడు. అక్కడి నుంచి మొదలైంది అనమాట. అసలు నీ పరుగు తీస్తున్నానంటున్నావా? మాకు ఒక మంచి పల్లవి ఏమైనా పాడతారండి? కోరి నిన్ను రమ్మనినా. Do you feel as moved by any song? అంటే ఏ పాటలు నిన్ను అలా కదిలిస్తాయి అమ్మమ్మని కదిలించినట్టు? సినిమా పాటల్లో కొన్ని పాటలు ఇష్టం. ఐ థింక్ హిందీలోనే अब है सामने इसे छू लूं जरा मर जाऊं या जी लूं जरा. శభాష్. రాధికా చంద్రిక, ఐ నో బోత్ ఆఫ్ దెమ్. చిన్నప్పటి నుంచి అక్క 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 అని వాళ్ళు వెంట వచ్చేవారు అనమాట. ఐ థింక్ నిన్న లేదు మొన్నటికి 11 years అయింది. 11 years అయింది. సో మేము ఇంటికి వస్తున్నప్పుడు హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో కృష్ణ మామూలుగా పిల్లలు అనే మాటే అమ్మ అన్నాడు. వెంటనే కాళింగమర్తన అదొక్క మాటతో నన్ను కట్టేశాడు. ఈ రోజుకి నన్ను కట్టేశాడు. అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నీతో ఉంటాయి. హౌ డు రిమెంబర్ మామ్ ఫాండ్ గా? ఐ మీన్ ఆబ్వియస్లీ కాళింగనర్తన ఏవైతే చిన్న చిన్నగా గుర్తున్నాయో అవి. మరి అమ్మ కోసం పాట పాడతావా రోజు? 23rd November రవీంద్ర భారతిలో ఐఎమ్ హ్యావింగ్ మై ఆరంగేట్రం ఫస్ట్ ఎవర్ క్లాసికల్ కాన్సర్ట్ అండర్ ద బ్యానర్ CMA చంద్రిక మ్యూజిక్ అకాడమీ. ప్లీజ్ టు కమ్ టు రవీంద్ర భారతి ఈవినింగ్ 6 o'clock. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ హార్టీ కాన్వర్సేషన్. మంగమ్మ గారి మనవడు సినిమా చూసాం కదా, ఇవాళ హేమావతి గారి మనవడు సినిమా చూడబోతున్నాం. ఈ మనవడు ఇలాంటి మనవడు కాదు, అసాధ్యుడు. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఐడల్ కాంపిటీషన్లో తన పాటతో అసలు పెద్ద వాళ్ళని ఇలా కింద పడేశాడనమాట. అంతేకాకుండా ఆడియన్స్ కూడా ఒక ప్రత్యేక ప్రేమతో ఓనప్ చేసుకున్నారు ఇతన్ని. అతనే స్కంద వెలువలి. అందరికీ సుపరిచిత గాయకుడు. ఇప్పుడు బడ్డింగ్ సింగర్గా ఆల్రెడీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేసి తన పాట ద్వారా అందరికీ ఇంకా దగ్గర అవుతున్నాడు. అండ్ అతి త్వరలో తన మొట్టమొదటి ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక విధమైన అరంగేట్రం అని చెప్పచ్చు, శాస్త్రీయ కర్ణాటక సంగీత కచేరీ చేయబోతున్నాడు రవీంద్ర భారతిలో. అండ్ ఇంతకీ తన గురువు ఎవరు? అమ్మమ్మ నుంచి ఎంత పాట వచ్చింది? ఇంతకీ ఈ అమ్మమ్మ గారికి మనవడిని చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఎంత మురిసిపోతారు కదా. వీళ్ళిద్దరితో మాట్లాడబోతున్నాం. ఆగండి, కానీ అమ్మమ్మ గారిని ఇంకా పరిచయం చేసుకునే లేదు. ఆవిడే ఒక పెద్ద విద్వాంసురాలు. అండ్ చిన్నప్పటి నుంచి పాటను అభ్యసించి లలిత సంగీతం, లలిత శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతురాలిగా పెద్ద వాళ్ళ దగ్గర సంగీతం అభ్యసించడమే కాకుండా అనేక ఆల్బమ్స్కి
కచేరీలకి తన దానం చేశారు. ఇవాళ మనం వీళ్ళిద్దరితో మాట్లాడి తరించబోతున్నాం, పాడుకోబోతున్నాం. కాబట్టి స్టే ట్యూన్డ్. హేమావతి గారు నమస్కారం. నమస్తే. స్కంద, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్రెషర్. నువ్వు ఇంకా చిన్నపిల్లాడిలో ఉన్నాడు తెలుసా బయట. అక్కడ చూస్తే కొంచెం సీరియస్గా కొంచెం ఒక పెద్ద అబ్బాయి అనిపించాడు. ఒక 18-19 years అనుకున్నాను. ఇవాళ వస్తే తెలిసింది నీకు 15 ఏళ్ళే అని చెప్పి. 16 కూడా ఇంకా రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. హేమావతి గారు, హాయ్. మనవాడిని చూస్తే మురిసిపోతున్నారా? అంతే కదా, ఎవరికి ఎంతమందికి ఉంటుంది అలాంటి ఆనందం. ఇంట్లో పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తున్నారు అంటే అది అందరూ హీ హ్యాస్ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. అందరి మనసుల్లో స్కంద అంటే మా ఇంట్లో అందరికీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరికీ రోల్ మోడల్ వాడు. ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్ళడం చాలా పెద్ద విషయం. మామూలుగా ఊరికే పాట నేర్చుకోవడం, బాగా పాడగలగడం ఒకటి, కానీ అక్కడ చాలా డిసిప్లిన్ అవసరం. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు మొత్తం ఇండియన్ ఐడల్లో? సో ముందరైతే మామూలుగా పాట నేర్చుకోవడం, మామూలుగా పాడడం ఒక ఎత్తు అయితే, దాన్ని నీట్గా ప్రెజెంట్ చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. అండ్ చాలా టెక్నికల్ స్టఫ్, అంటే మైక్ రిలేటెడ్ కానీ, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ రిలేటెడ్ కానీ, అలాంటివి చాలా అంటే షోస్లో కానీ ఇంకెక్కడైనా పాడితే హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అండ్ హౌ ఇట్ కెన్ బెనిఫిట్ మై సింగింగ్ అనేది అక్కడ చాలా నేర్చుకున్నాను. అంతే. యా యా ఎందుకంటే యాక్చువల్లీ ఎపిసోడ్స్ అవుతున్నది కొద్ది కూడా చాలా మంది పాట తెలిసిన వాళ్ళు అది గ్రహించారు. నువ్వు మైక్ ల్యాండింగ్, మైక్ యూసేజ్ అంతా ఎంత కంఫర్టబుల్ అయిపోయావు రాను. అవును. మరి దీనికి ప్రత్యేకంగా ఈ లిస్ట్ ఆఫ్ సాంగ్స్, ఎందుకంటే కాళ్ళను పట్టుకు వదలలేని ఈ పాటలన్నీ కూడా మామూలుగా మనం రోజు కూర్చుని పద్ధతి ఇలా నేర్చుకోం కదా. సో దీన్ని నేర్చుకున్నావు అయితే? అంటే మామూలుగా అయితే ఊరికే వింటా ఉంటాం కాబట్టి అలా వచ్చేసాయి, ఒక సగం ఎక్కేస్తుంది. ఇంకొకటి లిరిక్ ఎక్కడం అండ్ న్యూఆన్సెస్ కొన్ని ఉంటాయి, అంత కీన్గా అబ్జర్వ్ చేయం, జస్ట్ జాలీగా వింటున్నప్పుడు. అలాంటివి అయితే కొన్ని నేర్చుకున్నాను. స్కంద టాప్ 5లోకి వెళ్ళిన తర్వాత ఆ క్రమంలో మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీరు చాలా మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేసేవారు, ఓట్ చేయండి, బ్లెస్ చేయండి అని చెప్పి. ఒక అమ్మమ్మగా మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అప్పుడు? అంటే మేము ముందు అనుకోలేదు అంత టాప్ 5 దాకా వెళ్తాడని. సో ఎక్స్పీరియన్స్ లేదు. మొట్టమొదటిగా పాడింది వాడి లైఫ్లో ఫస్ట్ ఫిలిం సాంగ్ బయట పాడిందే సామాజిక వర్గమున. సో అది చూసి ఆశ్చర్యపోయాను నేను. అందులోనూ వైలిన్ వాయిస్తూ పాడడం అనేది కష్టమైన విషయం. అది అందులోనూ వైలిన్ నేర్చుకోవడమే కష్టం. అలాంటి మంచి గురువుగారు దినకర్ రామరాజు గారి దగ్గర తను ఒక 8 ఏళ్ళు నేర్చుకున్నాడు వైలిన్. అలాగే వాడి అదృష్టం కొద్దీ నాకు గురువుగారులు అయినటువంటి లలిత గారు, మన హైదరాబాద్ సిస్టర్స్ అని పేరు ప్రసిద్ధులు పొందినటువంటి వారు లలిత హరిప్రియ గారు. ఒకరోజు హ్యాపెన్ టు బి ఏమైందంటే, నా క్లాస్ అయ్యాక ఒక తరంగం వినిపించాను, వీడు పాడింది. జస్ట్ రికార్డ్ చేశాను వాడికి తెలియకుండా, అది వినిపించాను. ఆవిడ 3-4 సార్లు విని చాలా టాలెంట్ ఉంది, నేను నేర్పుతాను అన్నారు. అలా చెప్పడం అనేది చాలా విశేషమైన విషయం. ఎందుకంటే చాలామంది ఆవిడ దగ్గర నేర్చుకోవాలి, హరిప్రియ గారి దగ్గర నేర్చుకోవాలని సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ సిస్టర్స్. అలాంటిది ఆవిడ అలా చెప్పేసరికి అసలు ముందు బుర్ర పని చేయలేదు. తర్వాత సరే ఒక గ్యాప్ ఇచ్చి 1 month తర్వాత, అంటే ఎంతవరకు పాడతాడు, వర్ణాలు వచ్చాయి, ఇవన్నీ అడిగారు. అయినాక నా క్లాస్ కని అడిగినప్పుడు, మ్యామ్ మీరు చెప్పారు స్కంద కూడా చెప్తానంటే తీసుకురండి అన్నారు. ఇంకా అక్కడి నుంచి స్కంద అనే క్లాసు మెయిన్ అయిపోయింది ఆ రోజు కూడా. అంత ముచ్చటపడి, విశేషంగా ఏంటంటే వాళ్ళు 10 సంవత్సరాల వయసులో కాన్సర్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు 10 సంవత్సరాల వయసులో ఓ పిల్లాడు వెళ్తే వాడు ఇంత బాగా పాడుతున్నాడని మురిసిపోవడం అనేది వాళ్ళ గొప్పతనానికి తార్కాణం. అంత మంచితనం వాళ్ళ విద్యకి. అంటే ఇంకా డౌన్ టు అర్త్ అనే దానికి ఇంకా వేరే పదం లేదు. ఇద్దరు అలా ఉంటారు అసలు. అంత మురిసిపోయి వాళ్ళు అందరికీ చెప్పి పిల్లాడు ఎంత బాగా పాడుతున్నాడు అని 10 మందికి చెప్పటం. ఆ పాఠం చెప్పేటప్పుడు కూడా భైరవి నేర్పిస్తుంటే భైరవ్ స్కంద అనాలి నిన్ను అనేవారు. ఇలా అనమాట. ఇంక అంతకంటే ఏం కావాలి ఒక అమ్మమ్మకినా చెప్పు. సో మీ ఇద్దరికి అలా క్లాసులు మ్యాచ్ అయిపోయి మీరే తీసుకెళ్ళేవాళ్ళ క్లాస్? అప్పటి నుంచి నేనే. అంటే ఇది ఎంత రేర్ కాంబినేషన్. ఇంట్లో అమ్మమ్మ అంత బాగా పాడడం ఏంటి? అమ్మమ్మ పాట ఎలా ఉంటుంది ఫస్ట్ అసలు చెప్పు. అయ్యో, అంటే ఇప్పటి వరకు ఎంత వాయిసెస్ విన్నా కూడా అదేదో ఒక ఫ్లాలెస్నెస్ అమ్మమ్మ వాయిస్లో ఉంటుంది. అది ఐ ఆల్వేస్ అడ్మైర్. తను ఎప్పుడైతే లైట్ మ్యూజిక్ కానీ అలా పాడుతుందో, చాలా లైట్ రాగాల్లో కంపోజ్ అయి ఉంటుంది. అండ్ దానికి కరెక్ట్గా సెట్ అయ్యే వాయిస్ అనిపిస్తుంది నాకు.
So that flawlessness, that smoothness in her voice is what I admire. Yeah. నాకు తెలుసుగా. మా ఇద్దరికైతే నా చిన్నతనాన్ని చూసుకుంటే చాలా సిమిలారిటీ ఉంది. నేను చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగిన నాన్నగారు మొట్టమొదటి గురువు. నాన్న వైలిన్ వాయించేవారు, హార్మోనియం వాయించేవారు. నాన్నే నాకు ఫస్ట్ నేర్పడం కూడా. ఆ తర్వాత డైరెక్ట్గా నా 10th క్లాస్ అవగా నేను బెంగళూరుకి వెళ్ళడం. ఆ గురువు గారు హెచ్వి కృష్ణమూర్తి గారని అప్పటికే బాగా పేరు ప్రసిద్ధిని పొందినటువంటి వారు. ఇప్పుడు భార్గవి శ్రీరామ్ అనే అమ్మాయి గ్రాండ్ ఫాదర్ ఆయన దగ్గర నేను డైరెక్ట్ వర్ణాలే మొదలుపెట్టాను. అప్పటికి కొన్ని వర్ణాలేనే. సేమ్ సిచ్యుయేషన్ వీడికి కూడా అలాంటిదే వచ్చిందనమాట. అంటే వోకల్లో కూడా వైలినే, ఒక వైలిన్లో మాత్రమే వాడికి సరిగమనించి నేర్పించారు. కానీ వైలిన్లో వోకల్లో మాత్రం డైరెక్ట్గా చెప్పడం. సో చాలాసార్లు మా ఇద్దరికి చాలా సిమిలారిటీస్. అలా అంటే నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా చిన్నతనాన్ని వాళ్ళు నేను చూస్తాను అట్లాగా. సో గాత్రధర్మం ఎంతవరకు మీ నుంచి వచ్చింది? అదే ఒకే గురువు దగ్గర నేర్చుకోవడం వల్ల ఇప్పుడు దాదాపు గమకాలు పట్టు అలాగే ఉంటాయి. ఇప్పుడు వినబోతున్నాం కూడా. చిన్న పల్లె పాడతావా స్కంద? Done. పాడిన తర్వాత అమ్మమ్మని అడుగుదాం నీ పాటలో ప్రత్యేకత. నీకు ఇష్టమైన ఏ పాట అయినా పర్లేదు, లలితం, శాస్త్రీయం, సినిమా, యువర్ చాయిస్ కంప్లీట్లీ. ఏదైనా పాడు, ఏదైనా పాడు, నువ్వే చెప్పి. నీ ఇష్టం. అన్నమాచార్య కీర్తన అయితే అందరికీ తెలిసింది. త్యాగరాజ కీర్తన అయినా పాడచ్చు. త్యాగరాజ కీర్తన పాడు, ఏదైనా సరే. వాంఛతోనే నన్ను పాడు. వాంఛతోను నా వగలు తెల్పవే అంబ, 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 వాంఛతోను నా వగలు తెల్పవే, వగలు తెల్పవే. శబాష్. సో అయితే స్కందకి లలితం లైట్ క్లాసికల్, తర్వాత క్లాసికల్ సినిమా పాటకి తేడా ఇది అని ఎలా నేర్పించారు? అంటే ఫస్ట్ నేర్పించినప్పుడు ఆకటి వేళల, అంతకుముందు వీడి చిన్న వయసులో 4 ఏళ్ళప్పుడు 3 ఏళ్ళప్పుడు అప్పుడు డి షార్ప్లో పైన పాడేవాడు, కుయోని పాడేవాడు. వీడికి ఎలాగా వోకల్ వస్తుంది అనుకొని వైలిన్ పెట్టడం అయింది. అసలు తర్వాత వీడు ఎంత మోల్డ్ అయిపోయాడంటే ఇంత ఉందా వీడిలో అనేది నాకు ప్రతి క్లాస్లో వాడి పాట వింటున్నప్పుడు అంతా ఆశ్చర్యం వేస్తుంటుంది. అంతలాగా వాయిస్ మారిపోయి లోపల ఏదో ఉందో అది తీస్తున్న పని మేడం చేస్తున్నారు. అయితే అప్పట్లో అంతా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇవన్నీ చిన్నపిల్లలు పాడిస్తాం కదా. అవునవును. ఒరే దాన్ని ఎలాగ సంగీతంలో ఎలా పాడతారా అంటే పాడు అమ్మో సరే మీరే చెప్పండి. దానికి అంటే మనకి వాడికి పట్టు తెలిసిందేమో తెలియదు. అయితే దాన్ని ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని అనడం అంటే ఎక్కడెక్కడ ఆపుతారు, ఎక్కడ గమకం పెడతారు, ఇవన్నీ ఆ స్టైల్లో పాడేవాడు అనమాట. అందరూ ఓ అని చూసి మురిసిపోయేవాళ్ళం. అలాంటిది ఒకటి ఉండింది. ఇంకొక విశేషం ఏముండేదంటే పూజ చేసే విధానం, మంత్రం. ఆ మంత్రాలు ఎవరి పేరు ఉంటే వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ అందరికీ నమః అని పెట్టేసి ఇంకా తర్వాత వాడి ఓన్ స్టైల్లో ఇంక ఏం వస్తే అనుకుంటూ అలా చేసేసి అందరు నా కాళ్ళ దండం పెట్టండి అని చెప్పేవాడు. అక్కడి నుంచి మొదలైందనమాట. అసలు నీ పరుగు తీస్తున్నానంటున్నావా? అంటే లోపల ఎంత ఉందంటే ఏది ఇన్స్ట్రుమెంట్ చూసినా వాయించడం. లేకపోతే ఇప్పుడైతే అసలు ఈ ప్లేస్ ఫ్లూట్ చూస్తే వాయిస్తాడు, తబలా వాయిస్తాడు, మృదంగం తెలుస్తుంది, ఇలాంటివన్నీ అనమాట. అంటే భగవంతుడు చాలా ఇచ్చాడు గిఫ్ట్. నాకు మా మేనత్త గారు అలా పాడేవారని మా నాన్న చెప్పేవారు చిన్నప్పుడు. ఆవిడ అంటే ఏకసంతగ్రాహి, ఒకసారి వింటే గ్రహించడం. ఇప్పుడు మా చిన్నప్పుడంతా రేడియోనే ఉండేది, ఇంక వేరే ఇతరత్ర మీడియం అనేది లేదు. ఆ రేడియోలో వచ్చిన పాట అప్పటికప్పుడు రాసుకోవడం, అందులో పల్లెటూళ్ళలో ఉండడం వల్ల దానికి ఇంక వేరే ఆధారం లేదు, రాసుకోవడం. ఎక్కడైనా ఏదైనా వర్డ్ మిస్ అయితే ఇంకో 2-3 నెలలకు ప్రసారం చేసినప్పుడు అది వేసుకోవడం, మళ్ళీ అది కరెక్షన్ చేసుకోవడం. కాకపోతే వినంగానే ఆ ట్యూన్ గుర్తుండిపోయేది, ఇంక మళ్ళీ మర్చిపోవడం అనేది జరిగేది కాదు. సో అట్లా నేర్చుకొని నేను బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక ఆల్ ఇండియా రేడియోకి అప్లై చేస్తే ఆ నేర్చుకొని విన్న పాటలు కానీ ఎవరు రాశారు, ఎవరు కంపోజ్ చేశారనే విషయం నాకు తెలియదు.
చిత్తరంజన్ గారు నా ఫస్ట్ రేడియో రికార్డింగ్ చేసినప్పుడు తరలిరారమ్మ పాడితే ఇది ఎవరు చేశారమ్మా అంటే తెలియదండి. అలాంటి స్థితిలో ఉన్న నేను తర్వాత భగవంతుడిచ్చిన గొంతు వల్ల అనుకో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనుకో, ఆయన నెక్స్ట్ వాళ్ళకి సాయిబాబా గారికి అమ్మాయి చాలా బాగా పాడుతుంది అని ఇలా నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్, అలా వాళ్ళందరి దగ్గర పాడుతూ నేర్చుకున్నటువంటి విధానం. తర్వాత అన్నిటికంటే ఎప్పుడైతే తరలిరారమ్మ ఎవరు చేశారో ట్యూన్ తెలియని పరిస్థితులు ఉన్న నేను అలాంటి తరలిరారమ్మ ట్యూన్ చేసిన పాలక విశ్వనాథం గారి దగ్గర ఒక శిష్యురాలుగా జాయిన్ అవ్వడం అంటే నా జీవితంలో పెద్ద మలుపు. అది నాకు చాలా పెద్ద మలుపు. అంటే ఆయన ఎప్పుడు ఒక మాట అనేవారు, మనస్సు అన్నీ రిసీవ్ చేసుకుంటుంది, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఆ మనస్సు కవాటం అనేది ఎప్పుడు తలుపు తెరుచుకుంటుందో తెలియదు. కొంతమందికి చాలా తొందరగా తెరుచుకోవచ్చు, కొంతమంది జీవితకాలంలో తెరుచుకోకపోవచ్చు. అంటే స్టోర్ అయితే అయి ఉండాలి, ఆ పని చెయ్యాలి. ఇంకో ఈ విధిగా ఏం చెప్పారంటే బ్యాంక్లో మనం డిపాజిట్ ఎలా చేస్తాం డబ్బులు, అలాగా మన నాలెడ్జ్ని చెయ్యాలి. అప్పుడే కదా ఇంకో 10 మందికి పంచుతావు, డబ్బులు ఉంటేనే కదా మనం డ్రా చేస్తాం. అలాగే అందువల్ల ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఇలా పాడు అని చెప్పకపోయినా చాలాసార్లు 10 మంది పాడుతున్నప్పుడు ఆ 10 మంది పాటలు నేను నేర్చేసుకునేదాన్ని. దానివల్ల తెలియకుండా నాకు అసలు సాహిత్యం మీద బాగా మక్కువ. చిన్నప్పుడు బాగా చదివేదాన్ని. అవును. దానివల్ల అది నీతో కూడా చాలాసార్లు మనం కలిసి పాడడం ఇవన్నీ జరిగాయి మనకి చాలా ఏళ్ళు, 88 నుంచి 1988 నుంచి. సో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు నా మీద. కాకపోతే నేను నా మక్కువ ఎప్పుడు కర్ణాటక సంగీతం మీద కూడా. అందుకని నాకు ప్యారలల్గా నేను ఒక కర్ణాటక సంగీతం గురువుగారి దగ్గర కంటిన్యూ చేస్తూ వచ్చాను. కాకపోతే కర్ణాటక సంగీతం అనేది ఎంత టైం పెట్టాలనేది మనకు తెలిసిన విషయమే. అది చాలా టైం పెట్టాలి, అది ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి, చాలా చేయాలి. కాకపోతే ఉద్యోగం బాధ్యతలు ఇవన్నీ చేస్తూ ఇది చేయడం అనేది ఎంతవరకు చేసామనేది ప్రయత్నం. సో ఆ ప్రాసెస్లో అనుకోకుండా మేడం గారు కూడా నాకు లలిత గారు దగ్గర శిష్యరికం చేసే అవకాశం కూడా రావడం చాలా గొప్ప విషయం. అంటే నేను అనుకుంటాను, నేను ఫస్ట్ తనతో చెప్పింది అదే, నాకు ఇంత ఏజ్ వచ్చినాక లలిత గారు అలాంటి వాళ్ళు గురువు దొరకడం అంటే నీకు 10 ఏళ్ళకి దొరికారు, ఇది చాలా అదృష్టమైన విషయం. అది బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు, నువ్వు డైమండ్ స్పూన్ అని చెప్పిన తక్కువే. అంత గొప్ప ఆపర్చునిటీ. ఎందుకంటే గురువు చాలా ఇంపాక్ట్ చేస్తారు మన జీవితంలో కదా. తప్పకుండా. కానీ ఆ గురి కలగడం కూడా శిష్యుల వంతు కూడా అంతే. అది అంటే మీకు కలిగింది గురి, అలాంటి గురువు దొరకడం. అది మీకు ఆ టైంలో మీరు ఇంట్రెస్ట్, ఎందుకంటే మనం లైట్ మ్యూజిక్ పాడేటప్పుడు నాకు అప్పుడు అసలు అనుభవం లేదు, చిన్నదాన్ని చాలా. అప్పుడు నాకు అనిపించేది మీరు లైట్ మ్యూజికే పాడతారని. కానీ ఒక్కసారి మీ మలుపు తిరిగింది, క్లాసికల్ వైపు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయడం. అప్పటికే పాడేదాన్ని నేను, బయట కూడా అవకాశం ఉన్న చోట కచేరీలు చేశాను. కాకపోతే వెళ్ళి అడగడం అనేది ఇవన్నీ మనం చెయ్యని పని. అవకాశం అలా మనం చేసుకోవడానికి చాలా అవ్వదు కూడా మనకి. కాకపోతే నాకు ప్యాషన్ ఏంటంటే ఇప్పటికీ నేర్చుకోవడమే ప్యాషన్. ఈ రోజు కూడా నేను వెళ్ళి నేర్చుకుంటాను. తప్పకుండా నేర్చుకుంటూ మాకు ఒక మంచి పల్లవి ఏమైనా పాడతారండి. అందరికీ తెలిసిన పాట అయినా సరే, మీ ఇష్టమైన పాట అయినా సరే, మీకు ఏదైనా. నేను ఇప్పుడు పాడమంటే లలిత సంగీతంలో పాడమంటే పాలగుమి గారిదే పాడతాను. ఆయన కళ్ళ ముందు ఆయన పాటలు నాకు ఒక 100 కనపడతాయి. తరలిరారమ్మ. లైట్ మ్యూజిక్ ఏం నేర్పించారు మాస్టర్ గారి పాట? మాస్టర్ గారి పాట నీకే గాలిపూల పరాగం నేర్పించాను. 19లో పాడాడు స్టేజ్ మీద. పాడతావా? మీరు పాడాలి. పాడదామా? మీ ఇద్దరు శృతి కలిస్తే బాగుంటుంది. అంటే లిరిక్స్ నాకు లిరిక్స్ కూర్చున్నా. గాలి పూల పరాగము నేన మేన పులుముకున్నది, గాలి పూల పరాగము మేన పులుముకున్నది, ఎదలో నువ్వు కూడా పాడు రాగము ఎంతో అలముకున్నది. ఈ పాటలు నేర్చుకునేటప్పుడు ఏమైందంటే మనకి ఒక్కొక్క రచయిత, ఒక కంపోజర్ కనపడతారు, మనకు పరిచయం అవుతారని చెప్పేవారు. నాకు అలా జరిగింది. దీంట్లో ఏమిటి, తోటల్లో ద్రాక్ష పండు ఎండమావి బలిసింది, పన్ను తగిలేతే చాలు రసము త్రుళ్ళి పడుతుంది. ఇలా సాహిత్యం మీద ఇష్టం అది ఏర్పడుతుంది, మనకి తెలిసిపోతుంది. అలాగా ఇలా రకరకాల పెద్ద పెద్ద కవులు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, కృష్ణశాస్త్రి గారు అయితే ఇంకా చెప్పని అలవి కాదు. ఎంత ఆయన పాటలో ఉంది కూడా, నవ తులసి దళధామ
కోరి నిన్ను రమ్మనినా తీరా నీవే తెంచిన. నేను నిన్ను అడుగుతున్నాను రమ్మని, కానీ నువ్వు వచ్చేసావనుకు అప్పుడు నేను నిన్ను ఎలా చూస్తాను. నీ ఎంత అందమైన వర్ణన అంటే చిన్న మాటల్లో. అవును. కోరి నిన్ను రమ్మనినా తీరా నీవే తెంచిన ధారలైన అశ్రుల నీ రూపుతో చదిమి స్వామి. ఎంత గొప్ప వర్ణన, అంత అందంగా అసలు మాస్టర్ గారి కంపోజిషన్ అది. కానీ ఎంత చాలా చాలా బాగుంటుంది. అంటే అవును, పాట ద్వారా మనకి ఎన్నో విషయాలు కనపడతాయి, మన కళ్ళ ముందు తెలుస్తాయి మనకు తెలియకుండా. అంత అనుభూతిపూర్వకంగా నేర్చుకోవడం ఈ తరం కుదురుతుందమ్మా? డూ ఫీల్ యాజ్ మూవ్డ్ బై ఎనీ సాంగ్? అంటే ఏ పాటలు నిన్ను అలా కదిలిస్తాయి అమ్మమ్మని కదిలించినట్టు? అంటే లిరిక్ వైజ్ నాకు ఎక్కువ పెద్ద కాన్సన్ట్రేషన్ అంతా నేను పెట్టాను. బట్ కొన్ని ఇప్పటివరకు నేను నేర్చుకున్న దాంట్లో అయితే దెర్ ఆర్ ఫ్యూ సినిమా పాటల్లో కొన్ని పాటలు ఇష్టం. ఐ థింక్ హిందీలోనే కొన్ని ఉన్నాయి. అభి ముజ్మే కహీ కానీ నీ శృతిలో మొదలుపెట్టు. अब है सामने इसे छू लूं जरा मर जाऊं या जी लूं जरा खुशियाँ छूम लूं या रो लूं जरा मर जाऊं या जी लूं जरा अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी. ఇంకా హిందీలో తెలుగైనా పర్లేదు. తెలుగు అఫ్కోర్స్ నీ ఆల్ టైమ్ ఫేవరెట్ పాట సామజవరగమన. అది సంథింగ్ వెరీ క్యాచీ అబౌట్ దట్ సాంగ్. ఎప్పుడు విన్నా చాలా బాగుంది. ఇట్స్ గ్రూవీ, ఇట్ హ్యాస్ అ గుడ్ ట్యూన్. అది మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మరుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నలంటే ఎన్నెల వశమా అరె నాగాలే తగిలిన నా నీడే తరిమిన ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలిన ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన మన వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. దీన్ని ఇంప్రూవైజ్ చేయాలంటే ఏ రాగము? ఏ రాగం? ఇది అభేరిలో ఉంది. ఓకే, టాస్క్. ఇక్కడ అన్నీ ఉన్నారు కాబట్టి అన్ని బాణీలు ఈ రూమ్ లోనే ఉన్నాయి కాబట్టి. సామజవర్గం నా నెరవు వేయాలంటే హిందోళ చేసి హిందోళ కాదు, ఇదే రాగంలో. ఓకే, సామజవర గమన ఉంది కదా, సామజవర గమన. నెరు తెలుసు కదా నీకు? ఓకే, నెరు దాన్ని నెరు చెప్పండి. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. శభాష్. మల్లెల మాసమా మంజుల సమా శభాష్. ప్రతి మరుపులో
ప్రతి మరుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా, విరిసిన పిల్చమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్న చిన్నలంటే ఎన్నెల వశమా. అబ్బా బాగుంది. చాలా బాగుంది. సామజవరగమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగుణ. భగవంతుడు ఇంకా బోలెడని మంచి మంచి పాటలు వరాలు మీ మీద కురిపించాలి. అంత చక్కగా ఇంత చిన్న వయసులో ఆ నాడి అందుకోవడం, పర్ఫార్మర్ నాడి, అది చాలా అదృష్టం. యాక్చువల్లీ మాకు కూడా ఇప్పుడు అమ్మమ్మ చెప్పినట్టు చిన్నప్పుడు మాస్టర్గా గురువులు ఏం చేసేవారంటే ఈత ఇదిగో నేర్చుకొని తోసేసేవారు. అలాగా నాకు 11-12 ఏళ్ళప్పటి నుంచి ఏదో అక్కడక్కడ ఒక పాట పాడుతూ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ స్టేజ్ ఫియర్ పోతుంది, మైక్ అలవాటు అవుతుంది, సాహిత్యం బుద్ధిగా నేర్చుకోవడం, ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది తెలియకుండానే. సో ఇందులో దీనివల్ల నీకు కూడా అవన్నీ చక్కగా అమరిపోయాయి ఈ ఇండియన్ ఐడల్ వల్ల. సో అది. సో స్కంద, కొంచెం నువ్వు దట్ ఎపిసోడ్ వెన్ యూ డెంట్ మేక్ ఇట్ టు దట్ టాప్ 3, దట్ వాస్ వెరీ హార్డ్ ఆన్ సో మెనీ పీపుల్. నీకేమనిపించింది? హౌ డిడ్ యూ టేక్ ఇట్? అంటే ఫస్ట్ నేను కాంటెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళిపోవాలి, టాప్ 3కి వెళ్ళిపోవాలి, గెలవాలి అని ఏమీ లేదు. ఐ వాజ్ వెరీ ఓపెన్ మైండెడ్. అంటే లెట్స్ జస్ట్ ఎక్స్ప్లోర్, కొత్త ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం రియాలిటీ షో. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ అందరూ అట్లీస్ట్ ఒక 2-3 రియాలిటీ షోస్ ముందర చేశారు. సో నాకు ఫస్ట్ టైం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఓకే ఫస్ట్ సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, దట్స్ అ బిగ్ థింగ్. నౌ వాట్ కెన్ ఐ డూ విత్ ఇట్? హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఆన్ మై actual singing through this platform, and how best can I use this platform to showcase my talent అనే ఉంటుంది మైండ్లో. టాప్ 5కి వెళ్ళిపోవాలి, 3కి వెళ్ళిపోవాలి అని ఏం ఉండలేదు. మెల్లిగా రౌండ్స్ అవుతున్నాయి అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ టు టాప్ 5. సో దేర్ ఐ వాజ్ లైక్ ఇంకా ఐవ్ అచీవ్డ్. నా మైండ్లో ఏవైతే స్టార్టింగ్లో ఉండిందో ఐవ్ డన్ ఆల్. అంటే అట్లీస్ట్ ఇంతవరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి యు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. సో బేసికలీ నేను ఇండియన్ ఐడల్కి సెలెక్ట్ అయినప్పుడు ఇవి చేయాలి, లేదా అట్లీస్ట్ ఇలా వాడుకోవాలి అనే ఒక ఏదైతే లిస్ట్ ఉండిందో అన్ని టిక్ అయిపోయాయి. సో ఇంకా టాప్ 5కి వచ్చిన తర్వాత ఇంకా టాప్ 3 కూడా అది వస్తే ఇంకా బోనస్ అన్నట్టు అనే మైండ్లో ఉండింది. సో ఐ వాజ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. యా. సో ఇది స్కందని అడగలేను. ఈరోజు యాక్చువల్లీ హ్యాడ్ చంద్రిక బీన్ హియర్ విత్ అస్, ఎంత మురుసు ముక్కలు అయిపోయారు. కరెక్ట్. ఐ నో హర్. నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను ఆ చనువుతో చొరవతో. అవును. రాధిక, చంద్రిక, ఐ నో బోత్ ఆఫ్ దెమ్. చిన్నప్పటి నుంచి అక్క అని వాళ్ళు వెంట వచ్చేవారు అనమాట. అండ్ అందరం కలిసి ఆల్మోస్ట్ చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. అండ్ ఇది కూడా ఐ థింక్ లేదు మనకి 11 years అయింది. సో నేను ఐ కాంట్ ఈవెన్ ఆస్క్ యు మీరు ఎలా కోప్ అవుతారు. కోప్ అయ్యే విషయం కానే కాదు అది. అంటే భగవంతుడు కొన్నిసార్లు మన జీవితంలో ప్రతి స్టేజ్లో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. నేను ఎప్పుడు ఒకటే కోరుకునేదాన్ని, ఇప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చావు, నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఏదో ఉంటుంది, దాన్ని తట్టుకునే శక్తి అంతే. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆ బెంట్ ఆఫ్ మైండ్ నాకు మొదటి నుంచి ఉంది. ఎప్పుడు ఏదైనా ఒక కెలామిటీ వచ్చిందో లేకపోతే చాలా ఇది వచ్చింది అంటే వెంటనే డీల్ అవిడిపోయి ఇప్పుడేలాగా అనేటువంటి నేచర్ నాది కాదు. దాంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి, లేకపోతే దాని సిచ్యుయేషన్లో ఎవరికి ఏమి ఇంపార్టెంట్. అప్పుడు నేను వీడిని నా మనవడాన్ని కాదు నా కొడుకులాగే చూసుకున్నాను. చూసుకోవడం అంటే ఐ ఫెల్ట్ అంతే. వాడు ఒక్క మాటే అన్నాడు. మేము ఇంటికి వస్తున్నప్పుడు హాస్పిటల్ నుంచి అంబులెన్స్లో మామూలుగా పిల్లలు అనే మాటే అమ్మ అన్నాడు. వెంటనే అమ్మమ్మలో అమ్మ ఉంది కదా అన్నాడు. అదొక్క మాటతో నన్ను కట్టేశాడు. ఈ రోజుకి నన్ను కట్టేశాడు వాడు. సో ఆ మాట అసలు నేను ఆశ్చర్యపోయాను. అంటే అంబులెన్స్లో మేము ఇంటికి వస్తూ ఉన్నాం అది. అప్పుడు అంటే అంత వాడికి హీ వాజ్ జస్ట్ 4.5 years అప్పుడు. అంటే అంత మెచ్యూరిటీ చిన్నప్పటి నుంచి వాడికి భగవంతుడు ఇచ్చాడు. సో భయంకరమైనటువంటి టాలెంట్ ఇచ్చాడు. మేడం చెప్తూ ఉంటారు, ఒక 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలా పాడతావు నువ్వు అని చెప్తుంటారు ఆవిడ క్లాస్ జరుగుతున్నప్పుడు. అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ అలా అంటున్నారు అంటే వాడిలో ప్రతిభ లేకపోతే అనరు కదా. ఈ రోజున ఆవిడ పొద్దున ఫోన్ చేసినప్పుడు
ఒక లిస్ట్ పెట్టుకొని ఇంతమందికి నేను పిలిచాను ఫోన్లో అని చెప్తున్నారు. ఆవిడకి అవసరమా? కానీ తన మీద ఉండేటువంటి ఒక స్పెషల్ ఇది కాదు, తన టాలెంట్ మీద ఆవిడకు ఉన్నటువంటి ఇష్టం. అంతే కదా. అక్కడ స్కంద ఎవరు అని కాదు అక్కడ ముఖ్యం, స్కంద ఏమిటి అనేది ముఖ్యం. సో నేను కూడా వాడిని చిన్నప్పటి, నేను ఇప్పటికీ ఒక టీచర్ లాగే వాడితో బిహేవ్ చేస్తూ ఉంటా. నన్ను కూడా చాలాసార్లు టీచర్ లాగే చూసి నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటాడు, అందరు అమ్మమ్మలకి మనవాళ్ళు చేసినట్టు. ఇవన్నీ నేను క్లాస్ వద్దు, అయ్యో చాలా జరుగుతుంది. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, వాడు కలుస్తా అన్నాడు, ఉండి లేదనిపించటం, తలనొప్పి ఉందంటాం, ఇవన్నీ కామన్, ఇవన్నీ రకరకాలుగా. కాకపోతే వాడికి ఏంటంటే రకరకాల మోడ్స్ ప్రయత్నం జరిగేది రోజు, టాస్క్ అనమాట. ఇవాళ వాడికి పాడించాలంటే ఏం చేయాలి, వైలిన్ వాయించాలంటే నేను అస్సలు వాయించను, నేను చేయను అని అస్సలు ఇవాళ వద్దు, ఏమొద్దు. కొంతసేపు అయినాక ఏదో తప్పు పాడడం, పోయి ఏమి ఇలా పాడుతున్నావు నువ్వు, అన్ని తప్పులు పాడుతున్నావు అని చెప్పి మొదలుపెట్టేవాడు. కొన్నాళ్ళు అయినాక ఈ రియలైజ్డ్ కావాలని చేస్తున్నావు కదా నువ్వు అని రియలైజ్ అయ్యేవాడు. ఇలా రకరకాల టాస్క్స్. కాకపోతే ఒక్కటి, నేను ఇంత ఏజ్ వల్ల భగవంతుడు ఇచ్చినటువంటి కొంత ఎక్స్పీరియన్స్ వల్ల ప్రతి తల్లిదండ్రికి నేనేం చెప్తానంటే, పిల్లలకి వాళ్ళే చేసుకుంటారు అని మాత్రం అనుకోకూడదు. వాళ్ళలో ఏం ప్రతిభ, మీరు ఒక టాలెంట్ మీరు చూస్తారో దాని వెనకాల పడాలి. అంతే. వాళ్ళ వెనకాల మనం పడి, ఒక తల్లో తండ్రో ఎవరో ఇంట్లో పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరో ఒకరు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని కాదు, వాళ్ళకి దాని గురించి ఇప్పుడు వాడికి ఇప్పుడు కొంచెం టేస్ట్ తెలిసింది. ఇంతకుముందు ఇప్పుడు తెలిసినా కూడా ఇప్పుడు పోయి కూర్చొని గంట పాడతాడా? పాడాడు వాడు, మనసులో పాడుకుంటాడు. అమ్మమ్మ మాట్లాడుతుంది కాబట్టి అది అమ్మమ్మ మాట్లాడుతున్న మాటలు వేరు, టీచర్ మాట్లాడుతున్న మాటలు వేరు, అమ్మమ్మలో అమ్మ మాట్లాడుతున్న మాటలు వేరు. కంపార్ట్మెంట్లెస్ చేశాను, అంతే కదా. అంతే. అంటే ఒక స్టేజ్కి వచ్చినాక అంతర్సాధన ఉంటుంది. మ్యామ్ అదే చెప్పారు, నీవుగా చేసుకో, వాడికి అది జరుగుతుంది, తెలిసిపోతుంది మనకి వాడు చేస్తున్నాడా లేదా, ఎంత బయటకు వస్తుందని తెలుస్తుంది కదా. ఆ స్టేజ్ వచ్చేవరకు ఏ పిల్లలకైనా కానీ, వాళ్ళు స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎనీ ఆర్ట్ ఫామ్ అవ్వచ్చు, దయచేసి మీరు పేషెన్స్. సంపాదించడం అనేది జీవితంలో ధ్యేయమే, కానీ సంపాదించడం అనేటువంటి రేసులో వెళ్ళిపోయి మనం ఆ రోజులు రేపు అనేది చాలా అయిపోతుంటుంది. ఈ రేపంలో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు 9th 8th 10th వచ్చినాక ఏమీ చేయలేరు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వీడికి ఇప్పుడు 10th అవుతున్నాడు అంటే చిన్నప్పటి నుంచి వాడిని అలా తీసుకొచ్చేసరికి ఏమైంది, వెన్ హీ వాజ్ వైలిన్ స్టార్ట్ చేసినప్పుడు 5 years వాడికి. ప్లస్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు అంతా ఇందాక నువ్వు అడిగిన దానికి ఒక పాట నేర్పితే ఇది మీనింగ్, ఇది ఇలా ఉచ్చారణ చెయ్యాలి. ఈవెన్ సినిమా పాటలకు కూడా మొన్న వాడు పాడిన క్లాసికల్ పాటలకు కూడా దీనికి ఇది అర్థం. ఇప్పుడు వాడికి అర్థం తెలియాలని లేదు కదా, కానీ అర్థం తెలిస్తే ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు, మాటని ఎలివేట్ చేయొచ్చు. ఇప్పుడు తెలుగు భాష మీద తెలుగు మాట్లాడతాం, కానీ మాట్లాడినంత మాత్రాన భాషలో దాని పదాలు తెలియాలని కాదు కదా. అందుకని దాంట్లో ఏంటంటే అలాంటివన్నీ వాడికి తెలియకుండా చెప్పడం జరిగింది నాకు తెలిసినంతవరకు. అవును, మీరు డెఫినెట్గా ఐ థింక్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కోర్స్ యువర్ డాడ్ ఆల్సో హ్యాస్ బీన్ బాగా పాడతాడు, మా అల్లుడు బాగా పాడతాడు. వాళ్ళ ఇంట్లో సంగీతం ఉంది. సో 2 sides నుంచి ఉండడం వల్ల వాడికి బోనస్గా భగవంతుడు ఇచ్చాడు అంటే దాన్ని చాలా భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి. దాన్ని వాడు ఎంత మటుకి ఏ ఆర్ట్ ఫామ్లోనైనా కానీ పైకి తీసుకెళ్ళి ఒక నేను అనేది నిరూపించుకోవాలి. ఇప్పుడు అమ్మమ్మ నీకు ఇంట్లో చెప్పి నువ్వు ఎలాగో వినిపించుకోబట్టి ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి కాబట్టి నువ్వు వింటావు బట్టి చెప్పేసి నేను ఒకటే అంటాను, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరో వచ్చినప్పుడు మనం పోయి కాళ్ళకి దండం పెడతామా? పెట్టం కదరా. అదే ఒక మ్యూజిషియన్, ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక లెజెండ్ వచ్చినప్పుడు మనకు అన్నోయింగ్లీ వెళ్ళి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళలో ఉన్న విద్యకి మనం ఇచ్చే గౌరవం. సో స్కంద, అది నువ్వు నిలబడాలి అలాగా. ఇప్పుడు చంద్రిక మ్యూజిక్ అకాడమీ వేదికగా, అమ్మ పేరిట పెట్టిన ఈ అకాడమీ వేదికగా నువ్వు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నావు. అవును. లాస్ట్ ఇయర్ వాడు వైలిన్ వాయించాడు. వైలిన్ వాయించాడు పైగా. అంతే, నీకు మంచి పట్టు వచ్చేసింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్. ఇవాళ మరి ఎలా అనిపిస్తుంది నీకు ఫస్ట్ టైం ఇలాగా, అంటే ఇండియన్ ఐడల్లో నువ్వు గెలవడం, అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నీతో ఉంటాయి. హౌ డు రిమెంబర్ మామ్ ఫాండ్గా మనసులో? ఐ మీన్ ఆబ్వియస్లీ మామ్ అని ఉంటుంది, బట్ పెద్దగా అంత గుర్తు లేదు. నువ్వు చాలా చిన్నపిల్లవాడు. అవును, యా.
బట్ ఏవైతే చిన్న చిన్నగా గుర్తున్నాయో అవి Memories బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నాయి. మరి అమ్మ కోసం పాట పాడతావా ఆ రోజు స్పెషల్గా? స్పెషల్గా ఏం లేదు. పోనీ నీ చాయిస్ పాట ఏంటి చెప్పు, కీర్తన ఏంటి ఆ రోజు? మెయిన్ పీస్, సబ్ మెయిన్ పీస్ ఇవన్నీ టిపికల్గా క్లాసికల్ కచేరీలో చెప్తాం. నీకు ఇష్టమైన భజన ఏదైనా పాడుతున్నావా? భజన్ అనుకుంటున్నాను బట్ ఇంకా భజన్ సాయి భజన్ పాడు. అవును అనుకుంటున్నాము. ఉంది ఒకటి. అదా? ఏది పాడతావు? ఒకటి ఉంది, పాడు, నీకేది బాగా వచ్చితే అది పాడు. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళింగమర్తన శ్రీకృష్ణ. కళ్యాణ కృష్ణ కమనీయ కృష్ణ కాళింగనర్తన శ్రీకృష్ణ. गोवर्धन गिरिधारी मुरारी गोपी मन संचारी. गोवर्धन गिरिधारी मुरारी गोपी मन संचारी. मुरारी गोपी मन संचारी. बृंदावन के तुलसी माला, बृंदावन के तुलसी माला पीतांबरधारी मुरारी. पीतांबरधारी मुरारी. कल्याण कृष्ण कमनीय कृष्ण కాళింగనర్తన శ్రీకృష్ణ. బ్యూటిఫుల్, చాలా చాలా అద్భుతంగా ఉంది. భలే పలుకు, భలే ఫ్లో ఉంది నీ వాయిస్లో. ఇప్పుడు ఇదంతా ఫుల్గా వినాలంటే రవీంద్ర భారతికి రావచ్చు కదా అందరూ? డెఫినెట్లీ. ఎప్పుడు చెప్పు? 23rd November రవీంద్ర భారతిలో ఐఎమ్ హ్యావింగ్ మై ఆరంగేట్రం ఫస్ట్ ఎవర్ క్లాసికల్ కాన్సర్ట్ అండర్ ద బ్యానర్ CMA చంద్రిక మ్యూజిక్ అకాడమీ. Please do come to Ravindra Bharati evening 6 o'clock ki. Yeah. అది సూపర్. ఇప్పుడు మాటలు అయిపోయాయి, Done. ఒక క్విక్గా ఒక 5 minutes ర్యాపిడ్ ఫైర్ లాగా ఏ జానర్ అయినా పడచ్చు. అంతాక్షరి ముగ్గురం పాట పాస్ ఆన్ అవుతుంది. Okay. ఓకే, లెట్స్ స్టార్ట్. పెద్దవాళ్ళతో మాతో పెట్టుకుంటే మీరే మొదలు పెట్టండి. అయ్యి బాబాయ్. ఏదో ఒకటి, ఒక్కొక్క లైన్, ఏ జానర్ ఏ పాట అయినా పర్లేదు. లేదు లేదు లేదు, మీరే చేయండి. స్కంద నువ్వు మొదలు పెట్టు. నేను అంతాక్షరి అంటే లాస్ట్ లాస్ట్ సిలబుల్ నుంచి అంతాక్షరి తెలీదా? లేదు. ఏ లాంగ్వేజ్ అయినా నడుస్తుంది. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఏ జానర్ అయినా పర్లేదు. ఫ్రీ అంతాక్షరి. ఓకే. ఇటురా వినాగాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎద నీకు ఉయ్యాలకుమ్మా నిన్ను పేచే ప్రేమ వాలిపో నీ గుండెపైనే ఆడుకో ఈ గోటిలోనే దూరం పోబోకుమా. మా మీరు అందుకుంటా, నేను అందుకోవాలా? మీరే అందుకోండి మాతోటి. మా ఏం పాట అది? మన మీ పాటలే బోల్డ్ ఉన్నాయి. మల్లెనమ్మా మల్లెనే నా ఒళ్ళు సందెల జల్లనే పెళ్ళి కూతురు మగనికై కొసవేళ మాలికలల్లెనే మల్లెనమ్మా మల్లెనే నే నాతోటి కదా. ఆ. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. నారాయణ
నారాయణ. సరే నాతో పడే. నా 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 వద్దులే, నానే నా మామూలు నా. ఓ అదే నా నీ నే ఏమన్నా ఏదైనా ఏదైనా అయితే నీ కలని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు, ఆ చూపున నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నూనెలు ముత్తుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు. లు లా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సూగెనుగా సాగెనుగా. గా గాతో చాలా ఉన్నాయి. గా పాడు. गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा, आके यहाँ रे రే రా. ఇంకొక రౌండ్ తో ఆపేద్దాం. జస్ట్ రా రా. ఓడిపోయావా? ఐ థింక్ రామ్ రామ్ రామ్. రా రే రో ఏదన్నా సరే. ఒరే రాతో బోల్డ్ వస్తాయి పాటలు. రామ్మ చిలక కాదు. ఒరే మనోడు ఓడిపోయాడు. ఐ లూజ్. రేయి గడిచే పొద్దు పొడిచే నాదు ప్రయాణం ముగిసే. సానా చిన్నది అంతే. చాలా ఉన్నాయి. సో అయితే సాతో ముగిచ్చేద్దామా? ఓకే. నేను మరి సామజవర సామజవర గమన సాధుహృత్ సారసాబ్జపాల కళాతీత విఖ్యాత సామజవర గమన. సో చప్పట్లు. ఇవాళ నాకు నిజంగా చెప్పాలంటే తనివి తీరలేదు. ఇవాళ మెయిన్గా నీ కచేరీ ప్లస్ నువ్వు ఇంకో విధంగా ఇంకా డీప్గా పరిచయం అవ్వాలి ఆడియన్స్ కానీ. నేను ఐ రిక్వెస్టెడ్ యువర్ టైం అండ్ హేమావతి గారి టైం. ఒకరోజు పిచ్చాపాటి ఫుల్ పాటలే, ఇంకా మాటలే వద్దు. నీ అంబిషన్ ఏంటి స్కంద? నువ్వు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతావా? యూ జస్ట్ వాంట్ బి ఎ మ్యూజిషియన్? యు హావ్ అదర్ డ్రీమ్స్? I want to become a music director. So అది I mean first I want to achieve a few things as a singer, then I want to get into మ్యూజిక్ డైరెక్షన్ as well. Yeah. సో తమన్ గారితో పనిచేయడం అంటే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, ఆపర్చునిటీ. yeah. సో యూ కెన్ అంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అక్కడ. Yeah, he actually he's my inspiration. Yeah, I like the beats and Madam rhythm. inspiration? అయ్యో యా అది నాకైతే వాడు మేడంకి ఎప్పుడు చెప్తుంటాను, మీ లెవెల్ ఆర్టిస్ట్ కావాలి, ఆ లెవెల్లో పాడాలి అని. మనం తప్పకుండా నువ్వు సాధన చేసి ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్. 10th క్లాస్ బికాస్ వాడి రోల్ మోడల్ టీఎంకే. సో ఆవిడ చెప్తూ ఉంటారు, టీఎంకే ఎలా పాడిపోని వాయిస్ అలా పెట్టి పాడు అంటుంటారు. కానీ అమేజింగ్ టీచింగ్ ఈజ్ మ్యామ్. అది లలిత గారు కానీ హరిప్రియ గారు కానీ ఇంకా అది జీవితకాలం వాళ్ళకి ఎంత మనం థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. ఒక గురువు అంటే అలా ఉండాలి అనేటట్టు వాళ్ళు ఎవరిని వాళ్ళకి పాపులారిటీ అవసరం లేదు, ఒకళ్ళు ఏమైనా చెప్పారా అవసరం లేదు, ఏం అవసరం లేదు, వాళ్ళకి రావాలి అదొక్కటే, అంతకంటే ఇంకొక విషయమే ఉండదు. అలాంటి గురువులు దొరకడం మాత్రం చాలా చాలా అదృష్టం మాది. ఇలాంటి అమ్మ దొరకడం, అలాగా అందరూ కనిపెట్టుకుని ఉండడం, యూఆర్ బ్లెస్డ్ సందా ఇన్ మెనీ వేస్. సో మీకు హేమావతి గారు థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. టోటల్ టీమ్ అందరికీ, ఐ డ్రీమ్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ మాకే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ కలుద్దాం. జింగ్ బ్యాంగ్ అంతే. షూర్. ఓకే.